హలో అందరికీ. ఈరోజు డే 4 వినాయకుడు ఇంట్లో పెట్టుకొని 5 డేస్ పెట్టుకున్న తర్వాత 5th డే ఈవినింగ్ నిమజ్జనం చేసేస్తాము. అయితే మా కింద ఉన్న వినాయకుడు ఈవినింగ్ చేస్తారు కాబట్టి మాది ఇంట్లోది మార్నింగే చేయాలి అని అనుకున్నాము. ఇక్కడ డే 4 అయితే పూజ ఇలా చేశాము. పారిజాత పూలు చాలా పూసాయి ఈరోజు, అందుకని ఆ పూలన్నీ తెంపడం కాదు, అవి కింద రాలినవి కొంచెం కడిగి దేవునికి పెడితే మంచిదంట. చెట్టు మీద డైరెక్ట్ తెంపడం కంటే కింద పడ్డవి పెట్టాలంట. అలాగే ఆ పూలతోని 2 మాలలు చేసేసి అలా 2 వరుసలో పెట్టేశాను. అండ్ ఇక్కడ డైలీ చేసుకునే పూజ, దీపాలు వెలిగించి పూజ చేసుకొని ఈరోజే మా పాప వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. ఈరోజు ఇంకా ఏముంది అంటే ఈవినింగ్ డిన్నర్ అన్నదాన ప్రసాదం అయితే చేస్తున్నారు కింద అందరూ కలిసి. సో దానికోసం కూడా కొన్ని వంటకాలు చేశారు. అయితే ఇక్కడ ఈరోజు నైవేద్యం డే 4 నైవేద్యంగా మినపప్పు వడలు చేశాను. ఇక కిందికి వెళ్ళాము. ఇది మార్నింగ్ అన్నమాట. కిందికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని పూజ అదంతా ముగించుకొని ప్రసాదాలు తినేసి, అండ్ ఇక్కడ డైలీ ముగ్గులు వేస్తారు, చాలా బాగా వేస్తారు. ఇక్కడ వాళ్ళకి ఇట్లా 2 వరుసలు వేయడం ఇదంతా చూస్తే చాలా బాగా అనిపించింది, ముగ్గులు వెరైటీగా. అండ్ ఇక్కడ ఇది అవుతూ ఉండగా ఇక్కడ పిల్లలు మాత్రం టిఫిన్స్ మీన్స్ ప్రసాదాలు తింటూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ డాగ్ పేరు రెమో అన్నమాట. చూడండి ఎలా అరుస్తున్నాడో. సో ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాము. అక్కడ చాలా టైం పడుతుంది, ఎందుకంటే అన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అందరికీ ఈ ఒక్క రోజే పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేశారు. అయితే వీళ్ళ స్కూల్ చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అయితే ఆ స్కూల్ చూస్తున్నారు కదా, అది మనకు పాత ఇండ్లు ఉంటాయి కదా, పెంకుటిల్లులు. సో ఆ పద్ధతిలో కట్టారన్నమాట. లోపల కూడా స్పేసియస్గా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ బయట కూడా ఇదంతా లోపల ఇక్కడ చూస్తున్నారు కదా బ్లూ కలర్ది, ఇది ఆఫీస్ రూమ్. ఈ స్కూల్లోనే కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు, చాలా చెట్లు ఉన్నవి. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్కి బయట కూడా చాలా పెద్ద గ్రౌండ్ అంటే మట్టితో కాదు, ఫ్లోర్ ఉంటుంది, సిమెంట్ది. ఇక్కడ చూస్తున్నారు కదా అది. అయితే ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆ టర్మ్వి రిజల్ట్ అయితే మనకు చూపిస్తున్నారు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని అక్కడ రాశారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది ఈవినింగ్ బ్లాగ్. ఈవినింగ్ ప్రసాదంగా నేను రవ్వ లడ్డు, అలాగే దోసకాయ, చక్కెర, బెల్లం ఈ 3 పెట్టాను. అంటే ఈ 3 నేను చాలా సింపుల్గా చేసేసాను ఈరోజు ఈవినింగ్, ఎందుకంటే నైట్ డిన్నర్ ఉంది, కిందికి వెళ్ళి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ఇక్కడ యాజ్ యూజువల్గా డైలీ ఈవినింగ్ పూజ చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోయాము. ఇక్కడ కింద ఇంకా రేపే నిమజ్జనం కాబట్టి ఈరోజు అందరు చాలామంది ప్రసాదాలు తీసుకురావడము, అలాగే దేవుడికి దగ్గర కొబ్బరికాయ కొట్టడాలు అవన్నీ చేసేసారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి అంటే రేపే కదా వినాయకుడి నిమజ్జనము, అదైతే ఒక సాడ్ ఫీలింగ్ అయితే మనసులో ఉండిపోయింది. సరేలే, వినాయకుడు వాళ్ళ అమ్మ నాన్నని వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చాడు కదా, సో మళ్ళీ వెళ్ళిపోయే టైం అయిపోయింది. మనం అందరం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడైతే పూజ అంతా ఇలా అయిపోయింది. వినాయకుడు చాలా బాగుంది కదా, పైన లైటింగ్ పెట్టడంలో చాలా బాగుంది. అలాగే రేపటి నిమజ్జనం వీడియోతో మళ్ళీ కలుద్దాం.